చప్పట్లు కొట్టుకుందామండి. మౌనంగా ఎవరు ఉండొద్దు. క్రిస్మస్ అంటే మనందరికీ ఆనందమే కదా. ఆనందంతో దేవుణ్ణి మహిమపరుచుకుందాము. భక్తులారా లోకరక్షకుండు బెత్లెహేమందు నేడు జన్మించెను రాజాధిరాజు ప్రభు అయిన యేసు. నమస్కరింపరండి నమస్కరింపరండి ఉత్సాహముతో. సర్వేశ్వరుండు నరరూపమెత్తి కన్యకు పుట్టి నేడు వేంచేసెను. మానవ జన్మమెత్తిన శ్రీ యేసు నీకు నమస్కరించి గరి సరి సరి గమ పద సా. హల్లెలూయా. ఆంటీ పాడతారా? ఎవరు చెప్పారు? అక్కడ వచ్చింది. పాడారా? ట్రాక్ని ఫాలో అవుతూ మనం కూడా పాట పాడదామండి.
అందరికీ అక్కడ లిరిక్ కనిపిస్తుంది కదా, ట్రాక్ని ఫాలో అవుతూ అందరము చప్పట్లు కొట్టుకుంటూ పాటలు పాడుకుందాం. చప్పట్లు కొడదాం. ట్రాక్తో పాటు మనం కూడా ఫాలో అవుదామండి. ప్రతి ఒక్కరు చప్పట్లు కొడుతూ పాట పాడుకుందామండి. ఎవరు మౌనంగా ఉండదు. రావే నీతి సూర్యుడా, రావే దేవపుత్రుడా, నీదు రాక వల్లను లోక సౌఖ్యమాయేను. భూనివాసులందరూ మృత్యు భీతి గెల్తురు. నిన్ను నమ్ము వారికి ఆత్మశుద్ధి కల్గును. దూత పాట పాడుడి, రక్షకున్ స్తుతించుడి. గట్టిగా చప్పట్లు కొట్టుకుందామండి. క్లాప్స్ కొడదామండి, చప్పట్లు కొట్టుకుంటూ ఆరాధన చేసుకుందాం. Joy to the world, the Lord is come. Let every receive her King. Let every heart repent in room. And heaven nature sing, and heaven nature sing, and heaven nature sing, and heaven nature sing. Let
అందరము లేచి నిలబడదామండి. మీరు అలా మౌనంగా నీరసంగా పాడితే ఇది క్రిస్మస్ కాదు. అందరూ లేచి అందరము కలిసి దేవుణ్ణి ఆరాధించుకుందాము. మీకు లిరిక్ ఇక్కడ చూపిస్తాము. మాతో కలిసి మీరు కూడా ట్రాక్తో పాటు చప్పట్లు కొట్టుకుంటూ పాట పాడుకుందాం. డ్యాన్స్ ఎంతమందికి వచ్చండి? డ్యాన్స్ చేసే వాళ్ళు ఉన్నారా? డ్యాన్స్ చేస్తారా? మన రాజుని ఆరాధించడానికి మనం సిగ్గుపడకూడదు. చప్పట్లు కొడదాం గట్టిగా. నజరేతు పట్నాన నాగుమలే ధరణిలో యోసేపు మరియమ్మ నాగుమలే ధరణిలో. నజరేతు పట్నాన నాగుమలే ధరణిలో యోసేపు మరియమ్మ నాగుమలే ధరణిలో. హల్లెలూయా 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 హల్లెలూయా. మేము వెళ్ళి చూచినాము స్వామి యేసునాథుని, మేము వెళ్ళి చూచినాము స్వామి యేసునాథుని. ప్రేమ మొక్కి వచ్చినాము మా మనంబులరగా, ప్రేమ మొక్కి వచ్చినాము మా మనంబులరగా. బేతలేము పురములోన బీద కన్య మరియకు, బేతలేము పురములోన బీద కన్య మరియకు. పేదగా స్వరూపు దాల్చె వెలసె పశుల పాకలో, పేదగా స్వరూపు దాల్చె వెలసె పశుల పాకలో. పేద వడ్ల వారి కన్యా మరియమ్మ ప్రేమ గల యేసు తల్లి, మరియమ్మ ప్రేమ గల యేసు తల్లి. పేరెల్లి నా దేవదేవుడే యేసయ్య ప్రేమ గల అవతారం. పేరెల్లి నా దేవదేవుడే యేసయ్య ప్రేమ గల అవతారం. స్వర్గద్వారాలు తెరచిరి యేసయ్య స్వర్గరాజు పుట్టగానే, యేసయ్య స్వర్గరాజు పుట్టగానే. స్వర్గున దూతలు వచ్చిరి యేసయ్య చక్కని పాటలు పాడిరి. స్వర్గున దూతలు వచ్చిరి యేసయ్య చక్కని పాటలు పాడిరి. నువ్వు పోయే దారిలో యెరూషలేం గుడి కాడ, నువ్వు పోయే దారిలో యెరూషలేం గుడి కాడ. అచ్చం మల్లె పూల తోట యేసయ్య, అచ్చం మల్లె పూల తోట యేసయ్య. దొడ్డు దొడ్డు బైబిళ్ళు దోసెట్లో పెట్టుకొని, దొడ్డు దొడ్డు బైబిళ్ళు దోసెట్లో పెట్టుకొని. దోరెల్లే బయలెల్లినాడే యేసయ్య, దోరెల్లే బయలెల్లినాడే యేసయ్య. రాజులకు అందరం కలిసి చెప్దామా? పుట్టనయ్య రాజులకు, రాజు పుట్టనయ్య రారే చూడా మనం వెల్లుదామన్నయ్య, రారే చూడా మనం వెల్లుదామన్నయ్య. తారని చూచి తూర్పు జ్ఞానులన్నయ్య, తారని చూచి తూర్పు జ్ఞానులన్నయ్య. తరలినారే బెత్లెహేమన్నయ్య, తరలినారే బెత్లెహేమన్నయ్య. పదరా పోదామురన్న శ్రీయేసుని చూడ, పదరా పోదామురన్న, పదరా పోదామురన్న శ్రీయేసుని చూడ, పదరా పోదామురన్న. ఇప్పుడు మీరు మాతో పాటు స్టెప్ వేయాలి. అప్పుడు జ్ఞానులు ఎలాగైతే యేసయ్యని చూడడానికి తార సహాయం తీసుకొని ఎలా వెళ్ళారో, ఇప్పుడు మనం అంత సంతోషంతో ఉత్సాహంతో నాట్యం చేస్తూ దేవుని ఆరాధిద్దాం. చేద్దామండి. ఆ రోజు వాళ్ళు చాలా ఆనందంగా వెళ్ళారు కదా, ఈరోజు మనం ఇంత నీరసంగా పాడితే దేవుడు ఆనందిస్తాడా? అందరూ ఇక్కడ ఉన్నవారు అందరూ మనమందరము దేవునికి చిన్నపిల్లల వలె ఉన్నాం కాబట్టి, సో అందరము ఆయన ముందు నాట్యం చేస్తూ మన రాజుని ఆరాధించుకుందాం.
నేను పాడతా మీరు వేయండి. పదరా పోదాము రన్నా శ్రేయస్సుని చూడ పదరా పోదాము రన్నా పదరా పోదాము రన్నా శ్రేయస్సుని చూడ పదరా పోదాము. ఒకరి చేతిలో ఒకరు పట్టుకుందాము. ఇలా ఇలా అందరికీ స్టెప్ వచ్చు కదా, వేస్తాం కదా ఇంట్లో, చిన్నప్పుడు వేసాం కదా, మన దేవుని కోసం వేద్దాం. పదరా పోదాము రన్నా శ్రేయస్సుని చూడ పదరా పోదాము రన్నా. వెళ్దామా? పదరా పోదాము రన్నా శ్రేయస్సుని చూడ పదరా పోదాము రన్నా. శ్రేయస్సన్నడట లోక రక్షకుడట, శ్రేయస్సన్నడట లోక రక్షకుడట, లోకులందరికయో ఏక రక్షకుడట, లోకులందరికయో ఏక రక్షకుడట. పదరా హే పదరా హే పదరా పోదాము రన్నా శ్రేయస్సుని చూడ పదరా పోదాము రన్నా. 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 చాలా నీరసంగా పాడుతున్నారని చెప్తున్నారు. ఏం చేద్దాం చెప్పండి? మీ ఎవరికి క్రిస్మస్ అంటే ఆనందం లేదని అంటున్నారు వీళ్ళందరూ. క్లాప్స్ కొడదాం. ఇలా ఒకటం అందరికీ వచ్చు కదా. జన్మించినాడు శ్రీయేసురాజు బెత్లెహేమందున, సర్వోన్నతుడు వెలసినాడు రక్షణిచ్చుటకు. వేద్దాం అందరం.
మళ్ళీ ఎవరు మళ్ళీ పాడతారా? సరే కూర్చుందాం. పెద్దవాళ్ళు కూర్చోండి, చిన్నవాళ్ళు లేగండి. యూత్ అందరూ లెగుద్దాం, పెద్దవాళ్ళు అందరూ కూర్చోవచ్చు. యూత్ అందరూ ఒక్కొక్కరు పక్కనకి వెళ్ళిపోండి, అంటే మీ పార్ట్నర్తో వెళ్ళండి, మళ్ళీ చేద్దాం. పెద్దవాళ్ళందరూ చప్పట్లు కొట్టాల్సిందిగా మనవి. కొత్తగా వచ్చారు కదా. జన్మించినాడు శ్రీ యేసురాజు బెత్లెహేమందున, సర్వోన్నతుడు వెలసినాడు రక్షణిచ్చుటకు. కూడా చేతి పైకి ఆనందం అద్భుతం. రేడు రేడు జనించినాడు సంతోషం సమాధానం. సంతోషంగా ఉన్న వాళ్ళందరూ చప్పట్లు కొట్టండి. నిజంగా సంతోషంగా ఉన్న వాళ్ళందరూ గట్టిగా చప్పట్లు కొట్టండి. లేఖనం నెరవేర్పుకై ఏదించెను ప్రభువు, దూత తెల్పెను ప్రభు రాకను,
హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్దామా? ఓకే. కన్ఫెషనా? స్వరముల గానాలతో ఆయన స్తుతించి మహింపరిచి కనపరుద్దాం. ఎవరే మానవం ఉండద్దు, చప్పట్లు కూడా దేవుని మహింపరుద్దాం. ఆకాశ మహాకాశాలు పడదాం దేవుని ఆరాధించాం, కనపరిచి మహింపరుద్దాం. స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. ఆనందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. అందరూ చప్పట్లు కొట్టి దేవుని మహింపరుద్దాం, ఆరాధన చేద్దాం. సుమధుర స్వరముల గానాలతో స్తుతించి మహింపరిచి కనపరుద్దాం. ఎవరు మానవుడదు, చప్పట్లు కొట్టి దేవుని మహింపరిచి కనపరుద్దాం. ఎడారి త్రోవలో నే
ఉత్సాహంతో పాట పాడుకుందాం. సంపూర్ణమైన నీ చిత్తమే అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక నా ధైర్యము నీవేగా సంపూర్ణమైన నీ చిత్తమే అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక నా ధైర్యము నీవేగా నీవే నీవే నా జయగీతము నీవే నీవే నా స్తుతి గీతము నీవే నీవే నా జయగీతము నీవే నా స్తుతి గీతము సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన ఆకాశ మహాకాశాలు పడతాడు దేవుని ఆరాధించుదాం. ఆకాశమైన సింహాసనం పాదపీఠం దాన్ని ఆరాధించి మహింపరిచి ఘనపరుద్దాం. ఎవరు మానవుడు చప్పలు కొడి దేవుని మహింపరుద్దాం. వేలాది నదులన్నీ నీ మహిమను తరంగపు పొంగులు నీ బలమును పర్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించుచున్నవేగా వేలాది నదులన్నీ నీ మహిమను తరంగపు పొంగులు నీ బలమును పర్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించుచున్నవేగా నీవే నీవే నా స్తుతి నీకే నీకే నా ఆరాధన నీవే నీవే నా అతిశయము నీకే నా ఆరాధన సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన మహదానందమే నాలో పరవశమే నేను స్తుతించిన ప్రతి క్షణం మహదానందమే నాలో పరవశమే నేను స్తుతించిన ప్రతి క్షణం సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన హల్లెలూయా.
అందరికీ మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో వందనములు. పక్కన వాళ్ళకి చెప్తారా? అందరికీ మీరు దిగులు పడక్కర్లేదు. మీరే బాధతో వచ్చినా యేసయ్య యొక్క మాటతో మీ బాధను తీసేయగలడు. ఆయన మన కోసం మరణించిన దేవుడు మనకు సమస్తము చేయగలడు. మన మధ్యలో షారోన్ చర్చ్ పాస్టర్ అయిన సంఘాపరి మన మధ్యలో ఉన్నారు. వచ్చి సుధాకర్ పాస్టర్ గారు వచ్చి మనకి వాక్యాన్ని అందించవలసింది కోరుతున్నాను. మాగులూరు సుధాకర్ పాస్టర్ గారు వచ్చి వాక్యాన్ని అందించడం కోరుతున్నాను. అందరం చప్పట్లు కొట్టి ఆహ్వానిద్దామా? మన మధ్యలో ఉన్న దైవజనుడు దేవుని వర్తమానాన్ని తీసుకొని వస్తారు. అందరం శ్రద్ధతో దేవుడా నాతో మాట్లాడాలి అని మనం విందాం. ఈరోజు అలా మరి ఉన్నతంగా ఉందంటే బ్రదరే, సిస్టర్ గారు, ఈ ఫ్యామిలీ నాకు చాలా సహాయంగా ఉంటారు. మరి శామ్ అయితే ఏమి, ఎలీషా, మేరీ కూడా ఎంటర్ అయింది. మరి చక్కగా పాటలు పాడుతూ ఉన్నారు. మంచి యూత్ ఉన్నారు. చాలా సంతోషం. చిన్న ప్రార్థన చేసుకుందాము. మన మధ్యన చేసి చిన్న ప్రార్థన చేస్తాడు వాక్యం కొరకు. తర్వాత కొన్ని విషయాలు మన వాక్యం చూసుకుందాం. చేసి ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహిమగల తండ్రి, మహిమ దేవాయ మీకు వందనాలు, మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నాయన ఇదిగో తండ్రి, ఈ సాయంకాల సమయంలో నాయన ఇదిగో తండ్రి ప్రభా మీరు ఇచ్చిన ఈ సంఘంలో ప్రభా కూడుకోవడానికి ప్రభా రకరకాల సంఘాల నుంచి ప్రభా ఇదిగో తండ్రి రకరకాల ప్రాంతాల నుంచి ప్రభా మేమందరం ఇక్కడ ప్రభా మిమ్మల్ని కూర్చిన మాటలను ప్రభా ఇదిగో తండ్రి మీ పుట్టుకను కూర్చిన ప్రభా ఇదిగో తండ్రి సంతోషాన్ని పంచుకోవడానికి ప్రభా సంతోషంగా ప్రభా క్రిస్మస్ జరుపుకోవడానికి ప్రభా ఇదిగో తండ్రి మేమందరం ఇక్కడ కూడుకొని ఉన్నాం. మీరు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నాయన ఇదిగో తండ్రి వచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి, కృప చూపించండి తండ్రి. రావాల్సిన వారిని కూడా త్వరగా రప్పించమని ఈ కార్యక్రమం ప్రభా ఆది నుంచి అంతవరకు సక్రమంగా మర్యాదగా జరుగులాగున మీరు సహాయం చేయి. మీ కాపుతల భద్రతను దయచేసి తండ్రి. ప్రభా ఇదిగో తండ్రి ఇప్పటివరకు పాటల ద్వారా మిమ్మల్ని ఘనపరిచాం, స్తుతించాం. నాయన ఇదిగో తండ్రి ప్రభా మీ దాసుని ద్వారా చెప్పబడుతున్నటువంటి వాక్యాన్ని బట్టి కూడా మేము ప్రార్థిస్తున్నాం. నానా సుధాకర్ పాస్టర్ గారిని బట్టి ప్రభా మీకు స్తుతిస్తున్నాం, ఘనపరుస్తున్నాం. చెప్పే ప్రతి మాట ఇదిగో తండ్రి ప్రభా మిమ్మల్ని కూర్చున్నాం ప్రభా ఇదిగో తండ్రి మాటలు బంగారపు మాటలు తండ్రి ప్రభా ఇదిగో తండ్రి మాకు ఏవైతే మాటలు ప్రభా ఇదిగో తండ్రి ఈరోజు మాకు నేర్పించాలనుకుంటున్నారో, మాకు అర్థం అవ్వాలనుకుంటున్నారో, ఆశీర్వాదంతో ప్రభావ ఇక్కడి నుంచి వెళ్ళాలనుకుంటున్నారో నానా మాటలు మాతో ప్రభా ఇదిగో తండ్రి పలికించమని ప్రభా ఇదిగో తండ్రి ప్రభా జుంటితైన ధారాల కన్నా ప్రభా ఉన్నతమైనటువంటి మాటలను ప్రభా చేత పట్టుకొని సంతోషంతో ప్రభా ఈ కార్యక్రమాన్ని ప్రభా ఇదిగో తండ్రి ముగించుకొని ప్రభా ప్రేమపూర్వకంగా ఇక్కడి నుంచి వెళ్ళడానికి మీరే కృప చూపించమని సహాయం చేయమని మా అందరి ద్వారా మీరే మహిమగంత ప్రభావాలు పొందుకోమని కోరుతూ మీ పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జెస్సీ. యేసుక్రీస్తు నామములో మీ అందరికి కూడా మరోసారి వందనాలు తెలియజేస్తున్నాను అందరికీ. అదేవిధంగా క్రిస్మస్ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నా. క్రిస్మస్ అంటే ఒక వేడుక, ప్రపంచ పండుగ, ప్రపంచమంతా కూడా జరుపుకునే ఓ పండుగ ఏదైనా ఉంది అంటే అది క్రిస్మస్. కాబట్టి ఇటువంటి క్రిస్మస్ వేడుకలో మనం అంతా కూడా ఉండటానికి దేవుడు కృప చూపించాడు. పరిశుద్ధ గ్రంథంలోంచి దేవుని వాక్యాన్ని మనము ధ్యానిద్దాము. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనము చదువుకుందాము. 9వ అధ్యాయము 6వ వచనంలో 9వ అధ్యాయము 6వ వచనంలో ఏలైనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజం మీద రాజ్యభారములను, ఆశ్చర్యకారుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి అని అతనికి పేరు పెట్టబడును అనే మాటలు వచ్చేస్తుంది. ఇక యెషయా ప్రవక్త ఈ యొక్క వాక్యాన్ని ఆయన తెలియజేస్తూ ఏలైనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను అని వస్తుంది. అంటే యేసు ప్రభు వారు పుట్టడానికి 700 సంవత్సరాల ముందుగా చెప్పిన యొక్క దర్శనం ద్వారా చెప్పిన యొక్క లేఖనం ఈ లేఖనం. కాబట్టి రేపు ఏం జరుగుతుందో మనకైతే తెలియదు.
లేదా ఒక 2 రోజుల తర్వాత, ఒక గంట తర్వాత ఏం జరుగుతుందో మనకైతే తెలియదు. కానీ 700 సంవత్సరాలు జరగబోయే విషయాన్ని యెషయా ప్రవక్త దర్శనంలో చూశాడు. దర్శనంలో చూసి ఈ యొక్క దేవుని గురించి ఒక మాటను రాశాడు. ఆయన రాస్తూ అన్నాడు, ఏలైనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను అనే మాటని చాలా చక్కగా ఆయన తెలియచేసిన విధానం మనం చూస్తున్నాము. ఆయన చూసిన ఒక దర్శనం నెరవేర్పు మనం చూస్తే లూకాసు సువార్త 2:11 దావీదు పట్టణమందు నీ రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయనే ప్రభు అయిన క్రీస్తు. అంటే యెషయా ప్రవక్త ఏదైతే దర్శనం చూశాడో, ఏవైతే తన యొక్క లేఖనాల ద్వారా యొక్క ప్రవచనంగా చెప్పాడో, అదే విషయాన్ని కూడా ఇక్కడ నెరవేర్పుగా మనం చూస్తాం. ఏంటి ఆ నెరవేర్పు అంటే, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకంట పుట్టి ఉన్నాడు అనే మాటలు మనం చూస్తూ ఉన్నాము. రక్షకుడు పుట్టి ఉన్నాడు, రక్షించడానికి పుట్టున్నాడు. మన రక్షణ నిలయము అనే మాటలు మనం చూస్తాము. మనము కొన్ని రక్షణ నిలయము ఇవన్నీ చూస్తాం, రక్షించటం. ఇక్కడ కూడా మనం చూస్తూ ఏలైనగా మన శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను అనే మాట చూస్తూ, ఎందుకు ఆయన పుట్టాడు అంటే, ఎందుకంటే ఆయన మనం రక్షించడానికి. అంటే దేని నుంచి రక్షించడానికి? దేని నుంచి అంటే పాపం నుంచి విడిపించడానికి. పాపము అంటే దేవుని యొక్క మాట వినకపోవడమే పాపము. ఎందుకంటే దేవుడు ఏదైనా తోటలో దేవుడు యొక్క సృష్టి అంతా కూడా తన వాక్కు ద్వారా దేవుడు కలుగు చేసి ఆ విధంగా అద్భుతమైన సృష్టిని చేసిన తర్వాత తన పోలికలో తన యొక్క స్వరూపంలో మొదటి మానవుడైన ఆదామును చేసుకున్నాడు, నేల మట్టి నుంచి తీసి. అందుకని మనమంతా మట్టి మనుషులుగా మనం ఉన్నాం. అదేదో మనం ఎంత స్నానం చేసినా కూడా కొద్దిగా మట్టి వస్తూనే ఉంటుంది. మట్టితో మొదటి మానవుని చేసి నాసిక రంధ్రంలో జీవవాయుని వదగా నరుడు జీవాత్మాయను అని చూస్తాం కదా. అందుకనే ఆదాము ఉన్నాడు, ఆదాము తోడుగా అవని ఆయన నిర్మించాడు. దేవుడు వారిని దీవించాడు, దేవుడు ఆశ్రయించాడు. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించండి అని దీవించాడు. ఒక కండిషన్ పెట్టాడు. ఏదైనా తోటలో 3 రకాల యొక్క చెట్లు మనం చూస్తూ వస్తాం. ఆ విధంగా మనం చూస్తే తినడానికి అనుకూలమైన యొక్క ఫలాలు మనం చూస్తాము, మంచి చెడులు తెలిపే ఫలాలు మనం చూస్తాము, ఆ వృక్షాలు మనం చూస్తాము, జీవ వృక్షం కూడా మనం చూస్తాం. కాబట్టి దేవుడు చెప్పాడు, మీరు కానీ ఆ యొక్క మంచి చెడులు తెలిపే ఆ ఫలాన్ని కానీ మీరు కానీ తిన్నట్లయితే మీరు నిశ్చయంగా చనిపోతారు అని చెప్పి దేవుడు చెప్పాడు. కానీ దేవుని యొక్క మాటను వారు ధిక్కరించడం వలన, అపవాది ఆ యొక్క ప్రేరేపణ చేయటం వలన, అపవాది అంటే ఇక్కడ సర్పం మనం చూస్తాము. ప్రకటన గ్రంథము 12:9 ఆది సర్పమైన అపవాది అనే వాక్యం మనం చూస్తాం. అపవాది మోసపుచ్చడం వలన దేవుని యొక్క మాటను వారు ధిక్కరించారు. ఎప్పుడైతే దేవుని యొక్క మాటను ధిక్కరించారో అప్పుడు పాపం వచ్చింది అని లేఖనాలు తెలియజేస్తున్నాయి. మనం చూస్తే ఆజ్ఞాతిక్రమమే పాపము. నేను రిఫరెన్స్ ఎక్కువ చెప్పడంలా, షార్ట్గా చెప్దామని ఆలోచనతోటి. కాబట్టి అందుకనే పాపం వచ్చింది. ఆ పాపం ద్వారా మనం చూస్తే శరీర సంబంధమైన కార్యాలు వచ్చినట్టు మనం చూస్తున్నాం. శరీర సంబంధమైన కార్యాలు వచ్చాయి. ఆ కార్యాల ద్వారా మానవుడు నిత్య అగ్నిగుండానికి పాత్రుడిగా ఉన్నాడు. మానవుడు నిత్య అగ్నిగుండం ఉంది. ఆ అగ్నిగుండానికి నశించిపోతూ ఉన్నాడు. శరీర సంబంధమైన కార్యాలు అంటే శరీర సంబంధమైన కార్యాలు ఏమున్నాయి అంటే, ఈ లోకంలో మనం చూస్తే గలతీల రాసిన పత్రిక 5:19 మనం చూస్తే అపవిత్రత అని మనం చూస్తాం. అపవిత్రత, జారత్వము, ద్వేషము, కలహము, అసూయ, వ్యభిచారము, ఈ విధంగా మనం చూస్తే అవన్నీ కూడా అక్కడ మనం చూస్తే అల్లరితో కూడిన ఆటపాటలు అనే మాట కూడా మనం చూస్తాం. అంటే ఈ మనుషులన్నీ కూడా ఉన్నాయి. అసూయ ఉంది మనుషుల్లో, ద్వేషం ఉంది మనుషుల్లో, కక్షలుని మనుషుల్లో, విభేదాలని మనుషుల్లో, ఏ విధంగా అల్లరితో కూడిన ఆటపాటలు ఇవన్నీ కూడా మనుషుల్లో ఉన్నాయి. కనుక ఈ మనుషుల్ని రక్షించడానికి ఆ దేవుడు భూమి మీదకి రావాల్సి వచ్చింది. ఆ దేవుడు భూమి మీదకి వచ్చాడు. మరి దేవుడే రావాలా? భూమి మీద ఎవరు లేరా అంటే దేవుని వాక్యం తెలియజేస్తుంది, ఒక్కడు కూడా నీతిమంతుడు లేడు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమ పొందలేకపోతూ ఉన్నారు. అంటే అందరూ కూడా మనలాగానే ఉన్నారు.
కాబట్టి మనలాగానే పుట్టుకుంది, మనలాగానే వివాహాలు ఉన్నాయి, అది మనలాగానే బిడ్డలు కలిగి ఉన్నారు, మనలాగానే ముసలితనం ఉంది, మధ్య వయసు ఉంది, ముసలితనం ఉంది, మరణం ఉంది. కానీ పాపం లేనివాడు కావాలి, పాప విమోచన జరిగించాలంటే. అందుకనే ఆ దేవుడే భూమి మీదకు ఆయన వస్తున్న సందర్భాన్ని ఇక్కడ యెషయా ప్రవక్త తెలియజేస్తూ అన్నాడు, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను అన్నాడు. కాబట్టి ఇక్కడ అన్నాడు, 2 పదాలు మనం చూస్తూ ఉన్నాము. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, శిశు సంక్షేమ శాఖ అని మనం చూస్తాం కదా, అంటే పిల్లల కొరకు. అందుకన్నాడు, ఎందుకు ఆ మాట అంటే ఏలైనగా మనకు శిశువు పుట్టినంటే ఈ యొక్క మానవ మాతృని మరియమ్మకు జన్మించడం వలన ఆయనాడు శిశువుగా ఉన్నట్టు మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి మానవరాలైన మరియమ్మకు జన్మించడం వలన శిశువుగా ఉన్నాడని అక్కడ రాస్తున్నట్లు మనం చూస్తున్నాము. అందుకని ఏలైనగా మనకు శిశువు పుట్టెను అని మనం చూస్తున్నాము. కుమారుడు అనుగ్రహించబడెను. కుమారుడు అనుగ్రహించబడిన అంటే మనిషి యొక్క ప్రమేయం లేకుండా పరిశుద్ధాత్మ ద్వారా మరియమ్మ గర్భాన యేసు ప్రభు జన్మించడం వలన ఆయన దైవ కుమారుడుగా ఉన్నాడు, అంటే అనుగ్రహించబడ్డాడు. నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? కన్నికర అంటే శరీర సంబంధంగా మరియమ్మ ద్వారా జన్మించడం వలన ఏమంటున్నాము? ఏలయనగా మనకు శిశువు పుట్టెను. ఇక్కడ అన్నాడు కుమారుడు అనుగ్రహించబడెను. శిశువు ఎవరు, కుమారుడు ఎవరు? నేను చెప్తుంది మా మరియమ్మ ద్వారా జన్మించడం వలన శిశువుగా ఉన్నాడు. అంతేవిధంగా కుమారుడు అనుగ్రహించబడ్డాడు. అనుగ్రహించడం అంటే ఇవ్వటము, మనకు ఇవ్వటము. ఆయన ముందుగా ఉన్నాడు. యేసు ప్రభువారు ఎప్పుడు జన్మించాడు? 2000 మనం చూస్తే 25వ సంవత్సరంలో మనం ఉన్నాం. కాబట్టి అంత ముందు లేడా అంటే అంత ముందు ఉన్నాడు. ఆయన ఉన్నాడు. ఆయన ఆది అయి ఉన్న దేవుడు, ఆయన ప్రారంభమైన దేవుడు, ఆయన సృష్టికర్త అయిన దేవుడు, ఆయన వాక్ అయిన దేవుడు, ధ్వని అయిన దేవుడు, ఆయన ఉన్నాడు. అందుకని అన్నాడు. మరి యోహాను సువార్తలో మనం చూస్తే 5వ అధ్యాయంలో మనం చూస్తే 5 యోహాను సువార్త 8వ అధ్యాయం 58వ వచనంలో అక్కడ కొంతమందితో మాట్లాడుతూ యేసు మాట్లాడుతున్నాడు, నేను అబ్రహాం కంటే ముందున్నవాడిని అన్నాడు. ఎప్పుడంటే నేను అబ్రహాం కంటే ముందున్నాను అంటే యేసు ప్రభు మనమేమో కొత్త నిబంధనలు మనం చూస్తాము. అబ్రహాంని ఎక్కడ మనం చూస్తాము? ఎక్కడ చూస్తాము అబ్రహాం? పాత నిబంధనలో మనము 12వ అధ్యాయంలో మనకు అబ్రహాం కనిపిస్తాడు. కొన్ని వేల సంవత్సరాల వ్యత్యాసం ఉంది. కానీ ఇక్కడ యేసు ప్రభు మాట్లాడుతున్నాడు, నేను అబ్రహాము పుట్టకముందే నేను ఉన్నాను అన్నాడు. అంటే ఆయన ముందుగా ఉన్న దేవుడు, ఆయన ఆది అయి ఉన్న దేవుడు, ఆయన వాక్కు అయిన దేవుడు, అటువంటి మహిమతో నింపబడిన దేవుడు మన దేవుడు. అందుకనే మనం చూస్తే ఒక తాత్వికవేత్త స్వామి వివేకానంద గారు రచించిన ప్రబోధ రత్నాకరం అనే ఒక పుస్తకంలో యేసు ప్రభు గురించి ఒక మాటను రాస్తాడు. చక్కని మాట రాశాడంటే వాక్యమైన దేవుడు యేసు క్రీస్తు అని రాశాడు. ఎవరంటే వాక్యమైన దేవుడు యేసు క్రీస్తు, ఆయన ఆది బ్రహ్మ శబ్దము యేసు క్రీస్తు అని రాశాడు. ఆది బ్రహ్మ శబ్దము, ధ్వని, ఆయన వాక్కు, ఆయన రాశాడు. స్వామి వివేకానంద గారు ఆ మాటను రాశారు. అందుకనే యేసు ప్రభువారు వాక్కు అయిన దేవుడు. ఎవరైనా వాక్కు అయిన దేవుడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనంలో ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ దేవుడు అంటే మనం చూస్తాము, ఆయన శరీరధారిగా కృపా సత్య సంపూర్ణంగా మన మధ్య నివసించెను, మన మధ్యకి ఆయన వచ్చాడు. అందుకన్నాడు ఏలయనగా శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడక. కన్య గర్భాన జన్మించిన శిశువుగా, కానీ ఆ దేవుడు తన కుమారుని మనకు అనుగ్రహించాడు, ఇవ్వటము అంటారు. సిస్టర్ గారికి వచ్చారనుకోండి, వాళ్ళ అబ్బాయి అరే వచ్చి ఒక ఉంగరం ఉందనుకోండి, నేను మ్యారేజ్కి వెళ్తున్నాను అని చెప్పానుకోండి, ఆ ఉంగరం తీసి అలా పెట్టేస్తానుకోండి. ఎక్కడ ఉంది ఉంగరం? బీరువాలో ఉంది కాబట్టి ఇచ్చారు. అలానే ఇక్కడ కూడా దేవుడు ఆదిలో ఉన్నాడు ఆయన. అందుకనే ఆ యొక్క తండ్రి కుమారుని అనుగ్రహించాడు. ఎందుకంటే ఆయన మానవ యొక్క పాప విమోచన చేయడానికి మనిషి కుమారుడిగా జన్మించాడు. ఆయన దైవ కుమారుడిగా జన్మించాడు. అందుకనే దైవ కుమారుడు మనిషి కుమారుడు మనం చూస్తాము. ఇద్దరు కలిపితే అంటే యేసు ప్రభుగా ఆయన జన్మించాడు. ఎందుకు ఆయన జన్మించాడు యేసు ప్రభు భూమి మీదకు అంటే మానవ యొక్క పాప పరిహారం జరిగించడానికి. ఎక్కడుందన్నమాట? మత్తయి సువార్త మనం చూస్తాము
ఒకటో అధ్యాయము 21 వచనం చూస్తే మరియమ్మను గురించి రాస్తూ ఆమె ఒక కుమారుని కన్ను దూర చెప్తుంది కదా, ఆమె ఒక కుమారుని కన్ను తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించను కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టమని, యేసు అని పేరు పెడతారు. ఏం చేస్తాడంటే తన ప్రజల యొక్క పాపం రక్షిస్తాడు. ఇందాక కూడా మనం ఇదే ప్రస్తాపన చేశాము. పాపము అంటే యేసు అంటే రక్షించేవాడు అని మనం చూస్తాము. దేనింటే పాపాన్ని నుంచి పాపవిమోచన చేయటానికి, పాప పరిహారం చేయటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఇందాక కూడా మనము పాపము ఎలా వచ్చింది అని మనం చూస్తాం. పాపము ఆదాము హవ్వల ద్వారా పాపం వచ్చింది. ఆ యొక్క పాపం ద్వారా మరణం వచ్చింది. ఆ మరణం ద్వారా మానవుడు నిత్యగుండానికి పాత్రగా ఉన్నాడు. మనిషి జీవితంలో మరణం వచ్చింది. ప్రతి మనిషి కూడా చనిపోవాల్సిందే. ఎంతకాలం ఉన్నా కూడా, ఎన్ని సంవత్సరాలు జీవించినా కూడా పుట్టుట గిట్టుడు కొరకే అన్నారు. పుట్టేది ఎందుకంటే చనిపోవటానికి. కాబట్టి ప్రయాణాలు ఉంటాం. మనిషి ఆయుష్ 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు అయినా కూడా అది ఆయాసము, దుఃఖం అని మనం చూస్తాం. కాబట్టి ఇటువంటి ఒక పరిస్థితిలో ఆయన ఈ యొక్క భూమి మీద ఆయన మానవ యొక్క పాప విమోచన జరిగించడానికి ఆయన వచ్చాడు. ఇవన్నీ కూడా మనం చూస్తే ఈ యొక్క మరణము ఒకరి ద్వారా ఒకరికి కూడా ఏమందంటే సంక్రమించింది. ఆదాము ద్వారా మనకు అంటే ఒకరి తరం బట్టి తనకు కూడా సంపరించింది. ఈ యొక్క పాపాన్ని విమోచించేయడానికి యేసు ప్రభువారు ఈ లోకానికి రావడం అనేది ఆది కాండంలోనే ప్రారంభమైంది. ఆది కాండంలోనే మనం చూస్తే ప్రారంభంలోనే 3వ అధ్యాయం 15 వచనంలోనే దేవుడు అక్కడ ఒక క్రిస్మస్ వేడుక జరిగించాడు. ఎందుకంటే ఆదాము హవ్వలు ఆ విధంగా మోసపోయారు, ఆ విధంగా మరణం వచ్చింది. దాని విమోచన కొరకు అక్కడ ఒక కార్యం జరిగింది. 3వ అధ్యాయంలో మనం చూస్తే ఆదికాండం 3వ అధ్యాయం 15 వచనంలో అన్నాడు, మరియు నీకును స్త్రీకి నీ సంతానముకు ఆమె స్త్రీ సంతానముకు వైరం కలుగును, అది నేను తల మీద కొట్టును, నువ్వు దాని మీద మడి మీద కొడతావు అన్నమాట. కాబట్టి ఇక్కడ మనం చూస్తే స్త్రీ సంతానము ఆ మాట కూడా మనం చూస్తే ఎంత చక్కని మాట మనం చూస్తున్నాం కదా. మళ్ళీ ఒకసారి చూద్దాము ఆ మాటని మనం చూద్దాము. మరియు నీకును స్త్రీకి నీ సంతానమునకు ఆమె సంతానమునకు వైరము కలుగజేస్తాను, నేను తల మీద కొట్టును, అది మడి మీద. అంటే ఇక్కడ మనం చూస్తే ఆ మాటలు మనం చూస్తే అది అనే కాడంట ఆయన అనే మాట మనం చూస్తున్నాం. అది అన్న కాడికి ఫుట్ నోట్లో చూడండి ఏముంది, అక్కడ ఆయన అనే మాట చూస్తాం. అక్కడ ఆమె చూస్తే ఆయన అని మనం చూస్తాం. కాబట్టి ఆమె సంతానమునకు వైరం కలుగజేస్తాను, అది నేను తల మీద కొట్టును, నీవు దాని మడి మీద నువ్వు కొట్టుదు అని చెప్పాను. అంటే ప్రారంభంలోనే మనం చూస్తున్నాము క్రిస్మస్కు పునాది ఏర్పాటు చేసిన ఒక దేవుడిగా ఉన్నట్టు మనం చూస్తున్నాం. ఈ యొక్క పాప పరిహారం జరిగించిన దేవుడు తన ప్రణాళికను ఏర్పాటు చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. అందుకనే యేసు ప్రభువారు స్త్రీ సంతానం, మనమంతా కూడా పురుష సంతానం. మనమంతా ఏ సంతానము? పురుష సంతానము. కానీ యేసు ప్రభువారు ఆయన స్త్రీ సంతానంగా ఉన్నాడు అని లేఖనాలు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాయి. ఆది కాండంలో మనం చూసినట్టే, ఆది కాండంలో 1వ అధ్యాయంలో మనం చూస్తే, ఇక్కడ మనం చూస్తే 12 నుంచి మనం చూడవచ్చు, లేదంటే ఎక్కువ ఉంటుంది కాబట్టి 15 నుంచి మనం చూస్తే అక్కడ ఎలియాజరు మత్తాను కన్ను, మత్తాను యాకోబుని కన్ను, యాకోబు మరియ భర్త అయిన యోసేపుని కన్ను, ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. ఆమె యందు అంటే స్త్రీ సంతానంగా యేసు ప్రభు జన్మించాడు. స్త్రీ సంతానము కదా, అంటే పురుష ప్రమేయం లేకుండా స్త్రీ సంతానంగా జన్మించిన విధానం, పరిశుద్ధాత్మ ద్వారా యేసు ప్రభువారు ఆయన భూమి మీద జన్మించిన విధానం మనం చూస్తున్నాము. కారణం ఏంటంటే మానవ యొక్క పాప పరిహారం జరిగించడానికి యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చాడు. లోకంలో ఉన్నదంతా కూడా అంటే ఏమున్నది? లోకంలో ఉందంతా శరీరాశ, నేత్రాశ, జీవబుడ్డము ఉన్నాయి. శరీర సంబంధమైన కార్యాలు ఉన్నాయి. ఇందా మనం చెప్పుకున్నాము, అక్కడ పెద్ద లిస్టు ఉంది శరీర సంబంధమైన కార్యాలు. గలతీల రాష్ట్రపతిలో 5వ అధ్యాయము 19వ వచనంలో మనం చూస్తే ఒకసారి కూడా ఆ మాటలు కూడా మనం చదువుకొని ముందుకు వెళ్ళిపోదాము. గలతీల రాష్ట్రపత్రిక చదువుతారా ఎవరన్నా కూడా? 5వ అధ్యాయము 19వ వచనంలో మనం చూస్తే 5వ అధ్యాయము 19వ వచనంలో ఏమున్నాయి? అక్కడ మనం చూసినట్లయితే శరీర కార్యములు ఏమనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము,
విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు, ఇవన్నీ కూడా మనిషిలో ఉన్నాయి. ఇవన్నీ కూడా మనిషి యొక్క జీవితం ఉన్నాయి కనుక, పాపంతో ఉన్నాడు కనుక ఈ మానవుడు నిత్య ఆ యొక్క తండ్రి దగ్గరికి వెళ్ళలేడు. ఎందుకు వెళ్ళలేడంటే పాపం అడ్డుగా ఉంది. ఆ యొక్క తండ్రికి మానవుడికి మధ్య పాపం ఉంది కాబట్టి, ఈ పాపం అడ్డుగా ఉంది కాబట్టి ఈ మానవుడు అక్కడికి వెళ్ళలేడు కనుక ఈ యొక్క పాపాన్ని తొలగించడానికి ఆయన ఈ భూమి మీద జన్మించాడు. ఈ యొక్క భూమి మీద జన్మించి మానవ యొక్క పాప విమోచన చేయడానికి ఆయన భూమి మీద జన్మించాడు. పాప పరిహారం జరిగించడానికి. పాప పరిహారం జరిగించాలంటే ఏం కావాలంటే మనం చూస్తే బలియాగం జరగాలి. అప్పుడప్పుడు మనం చూస్తాం కదా, హింసించారు, యేసుప్రభుని ఎంతగానో అవమానపరిచారు ఈ లోకంలో. మరి ఒకసారి పరలోకంలో ఉండేటువంటిది అంత చూసుకుంటే ఎంత బాధేస్తుంది కదా. అయినా అవన్నీ పక్కన పెట్టేసి మన కోసం ఈ లోకానికి వచ్చి ఇక్కడ పుట్టినప్పుడు కూడా ఆయనకి ఏమీ కంఫర్ట్ లేదు కదా. పుట్టినప్పుడు కూడా బాధలే, కష్టాలే, జీవించిన జీవితకాలం అంతా కష్టాలే. ఆయన మరణించింది కూడా ఘోరాతి ఘోరమైనటువంటి మరణం. ఆ ఘోరమైన మరణాన్ని మనందరి కోసం అనుభవించాం. ఎందుకంటే పరలోకంలో ఈ లోకానికి అడుగుపెట్టినటువంటి దేవుడు మనల్ని కూడా, మనందరిని కూడా పరలోకానికి అడుగు పెట్టించాలనేటువంటి గొప్ప ఉద్దేశం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఆ దేవుడు ఎందుకు ఈ భూమి మీద 2025 సంవత్సరాలకు పూర్వం పుట్టాడు అంటే, అడుగు పెట్టాడంటే మనందరినీ పరలోకానికి చేర్చడం కోసం అక్కడ అడుగు పెట్టించాడు. ఎవరు కూడా అగ్నిగుండానికి వెళ్ళకూడదని, ఎవరు కూడా నరకంలోకి అడుగుపెట్టి నరకంలో కాలిపోకూడదని దేవుడు ఇంత గొప్ప ప్రణాళిక, ఇంత గొప్ప కార్యం చేసినటువంటి దేవుడిని ఈ క్రిస్మస్ దినాన్ని మనం జ్ఞాపకం చేసుకొని ఎంతగానో దేవుడు మహిమపరచాలి. అందరం కూడా మరి ఈ సంఘంలో నెక్స్ట్ ఫర్దర్ ప్రోగ్రామ్స్ సచిన ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి మానవ పాస్టర్ గారు ప్రార్థనలో నడిపిస్తారు. తర్వాత కార్యక్రమం కంటిన్యూ అవుతుంది. మధ్యలో మానవ పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, వందనాలు స్తోత్రాలు. నీ జన్మ ఈ లోకంలో ఒక అద్భుతము. పరలోకమున విడచి తండ్రి చిత్తానుసారంగా తండ్రి ఆజ్ఞ కుటుంబంలో జన్మించి సర్వలోక రక్షణార్థమై ఆ గొప్ప బలియాగం చేసి మమ్మను పరలోక రాజ్య వాసులుగా అందించడానికి మధ్యవర్తిగా నీవే అతి గొప్ప పాత్రలు నీవు మాకు అనుగ్రహించుతున్నావు. విశ్వాసం వచ్చిన తండ్రికి కుమారులుగా ఉండటానికి అధికారము అనుగ్రహించున్నావు. బలపరిచి ఉన్నావు, ఆశీర్వదించున్నావు. మేము ఏదో ఒక సంబంధము కాదు, పరలోక రాజ్య వారసులము. పరలోక రాజ్య వారసులమని ఎరిగి అనుదినము ప్రభువా మేము ఏదో బదులుగా పరిశుద్ధాత్ముడా నీవే సహాయం ఎల్లకును మాని కాదు. అపవాది సంబంధించాలి. అపవాది సంబంధించిన లోకంలో జీవిస్తున్న తండ్రి భద్రపరిచి తండ్రి నా మహిమాత్మకు ఎల్లకులో జీవించే భాగ్యం దయచేసి జీవం గల పరిశుద్ధ నామం నామ. ఆమేన్. ఓకే, ఎంతమందికి స్కిట్ కావాలి? ఎంతమంది డైరెక్ట్గా భోజనం చేద్దాం అంటారు? చిన్న ప్రయత్నం, మిమ్మల్ని అందరినీ ఆనందంగా ఒక కొత్త ఆలోచనని ఇవ్వడానికి మా వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. మీ అందరి భాగస్వామ్యం కాదు. ఇంతవరకు సైలెంట్గా విన్నారు, కానీ ఇప్పుడు కొంచెం మాట్లాడాలి, వాళ్ళని ఇంటరాక్ట్ అవ్వాలి. పక్కన వాళ్ళు చెప్తారా? పక్కన వాళ్ళకి క్రిస్మస్ అంటే ఏంటి? వాళ్ళు వచ్చేలోపు కింద మాట్లాడుతుంటే సార్ మాట్లాడమంటారా? వాళ్ళు వచ్చేలోపు క్రిస్మస్ అంటే ఏంటి ఒక్కొక్కరు చెప్తారా? ఎవరన్నా మీకు అనిపించింది? మీకు అనిపించింది?
ఒకళ్ళు ఏం చెప్పారా? ఒకళ్ళు సరదాగా అంటారు. ఒక్కొక్క ఆలోచన అంటే మీ నుంచి మేము నేర్చుకునేది ఉంటుంది, మా నుంచి మేము నేర్చుకునేది పర్లేదు. ఇది సరదాగా ఒక కుటుంబంలాగా అనుకుందాం. సరే, మీరెవరు చెప్పకపోతే నేను చెప్తాను. నేను ఒకప్పుడు క్రిస్మస్ అంటే ఫిల్టర్ లేకుండా చెప్తున్నాను. మొత్తం క్రిస్మస్ అంటే కొత్త బట్టలు వేసుకొని అందరికంటే ప్రత్యేకంగా కనపడాలి. అది నా ఉద్దేశంలో క్రిస్మస్. నాకు యేసయ్య నా సొంత రక్షకుడు అంగీకరించే ముందు లోకానుసారంగా బ్రతికేటప్పుడు నా ఉద్దేశం అది క్రిస్మస్ అంటే. మీకు ఏంటో నాకు తెలియదు. ఈరోజు క్రిస్మస్ అంటే మీకు ఏం గుర్తొస్తుంది అనేది దేవుడు మిమ్మల్ని అడుగుతున్నాడు. నాకు ఒకప్పుడు ఉన్నోళ్ళలో నేను మంచి కనిపించాలి, మంచి హెయిర్ స్టైల్ తీయాలి. ఇప్పుడు లేదు, నేను మంచి హెయిర్ స్టైల్ తీయాలి, అందరూ నా వైపే చూడాలి. డోంట్నా? నిజం చెప్తానా అబద్ధం చెప్తానా? నిజం చెప్తాను, నేను అబద్ధం చెప్పట్లేదు. అందరూ నా వైపే చూడాలి, నన్ను అడగాలి, కింద నుంచి పైదాకా చూడాలి. ఏంది, అవునా కాదా? నేను నిజం చెప్తున్నాను. మీకు అలా అనిపిస్తుందే నాకు తెలియదు. ఇప్పుడు నా ఉద్దేశం మారిపోయింది. చెప్తాను, ఒకప్పుడు సంగతి చెప్తున్నాను. కొత్త బట్టలు డబ్బులు మా డాడీ ఇవ్వకపోతే మా డాడీని అసలు ఇంకా అట్లయినా ఉండదు, నాకు కొనిస్తారు లేదా. ఎంత కష్టమో ఉన్న ఇంట్లో నాకు కొనియాల్సిందే, డబ్బులు ఇవ్వాల్సిందే. ఉన్న దాంట్లో ట్రెండ్ కొనాల్సింది నేను. ఆ రోజు ఆ ట్రెండ్ ఏంటి అంటే అది ఏంటి, సూటా లేదంటే మంచి జీన్స్ ప్యాంటా లేదంటే జాకెట్ కోట్, ఏంటి ఆ సినిమా తార స్పోన్స్ వచ్చాడు. ఈ సినీ నటులు ఆ టైంలో మహేష్ బాబు ఏం వేసుకున్నాడు, లేదంటే ఇంకో సినిమా స్టార్ ఏం వేసుకున్నాడు, వాళ్ళగా నేను కనిపించాలి. ఆ హీరో రియల్ హీరో అని ఫీల్ అయ్యేవాడిని. కానీ రియల్ హీరో ఎవరంటే రక్తం కార్చిన వాడే రియల్ హీరో. అర్థమవుతున్నా? నీ కొరకు నీ ఫ్రెండ్ ప్రాణమిస్తాడు తెలియదు, నీ స్నేహితుడు, నీ బంధువు, నీ తల్లిదండ్రులు నీ కోసం మరణిస్తాడు నాకు తెలియదు. కానీ గుర్తుపెట్టుకోండి, వెనక మెయిన్గా నా కొరకు నా యేసయ్య మరణించాడు అని నా కోసం ప్రత్యేకంగా సిలువ మీద చివరి బొట్టు వరకు నా రక్షణ నిమిత్తమై కార్యం చేసినాక నా హీరో మారిపోయాడు. ఒకప్పుడు సుధాకర్ బాగా నా రూమ్లోకి వస్తే మా డాడీ పాస్ట్ అయినప్పుడు కూడా నా రూమ్లో మహేష్ బాబు ఫోటోలు, ఏంది సినిమా స్టార్లు, ఒక్కోసారి ఇంట్లో టీవీ పెట్టినప్పుడు సినిమా చూడటం, సినిమా పాటలు. అంటే బాప్తిసం తీసుకోగానే నేను పరిశుద్ధ అయిపోయాను చెప్పట్లేదు. అర్థమవుతా? ఒక ఒక ప్రక్రియలో దేవుడు ముందుకు తీసుకెళ్తా ఉన్నాడు. ఒక ఆత్మీయ జీవితం నువ్వు దేవునికి సమర్పించినప్పుడు నిన్ను రూపాంతరం చెందే క్రమంలో ఉంటాడు. ఇక్కడున్న యూత్ అందరికీ నేను, లేదా దేవుళ్ళు రావాలనుకునే వాళ్ళకి నేను పాపిని తీసుకోగానే పరిశుద్ధుడిని, నా తలంపులు ఎలా మారుతాయి, నేను ఒక్కసారిగా నేను భక్తిపూర్ణ ఎలా అయిపోతున్నాను బెంగపడతా ఉంటాడు. అలా కాదు, ఇది ఒక విశ్వాస జీవితం, ఒక యుద్ధ రంగం. నువ్వు అపాయింట్మెంట్ తీసుకోగానే సైనికుడివి, నువ్వు దీంట్లో చేరావు ఆర్మీలో. అంతేగాని అదొక ప్రక్రియలో నువ్వు ట్రైనింగ్ తీసుకునే కొద్దీ, నిన్ను నిపుణత పొందుకునే కొద్దీ నీ లెవెల్ పెరుగుతూ ఉంటుంది. అంతేగాని నేను ఇప్పుడు ట్రైనింగ్ జాయిన్ అవ్వగానే యుద్ధానికి నేను నుంచోను. అందువల్ల అక్కడ పెట్టేవాడిని అక్కడ పెడతాడు. నీ విశ్వాస జీవితంలో నీ లెవెల్ ఎంత ఉందో అంతవరకే దేవుడు యుద్ధాలు ఇస్తూ ఉంటాడు. దేవుడు అందుకే నువ్వు సహించగలంటే నీకు ఇస్తూ ఉంటాడు. నువ్వు లెవెల్ పెరిగే కొద్దీ నీ పైకి తీసుకెళ్తా ఉంటాడు. విశ్వాస జీవితం, పరలోకం కూడా లెవెల్స్. బోర్ పడుతుందా? అయితే నా క్రిస్మస్లోకి వెళ్దాం. నా క్రిస్మస్ అలా జరిగేది. చిన్న చిన్నగా దేవుడు ఎలాగా చూడాలి అని నేర్పిస్తూ వచ్చారంటే, క్రిస్మస్ అంటే క్రీస్తు ఆరాధన, క్రైస్ట్ మాస్ అంటే ఆరాధన, క్రీస్తు ఆరాధన చెయ్యాలి అనేది చిన్న చిన్నగా దేవుడు నేర్పించాడు. ఇప్పుడు దేవుని తెలుసుకొని నా జీవితం సమర్పించినాక, నా నిర్ణయాలు మార్చుకున్నాక,
నా హృదయంలో చిత్రాలు మారుస్తున్నప్పుడు ఆ రియల్ హీరో అయిన యేసుని పోలి నడవాలి అనుకున్నప్పుడు ఇప్పుడు నా క్రిస్మస్ ఎలా మారుతుందో అంటే నా గురించి నేను చెప్పుకుంటాను, మీరు ఎవరు మాట్లాడే దగ్గర చెప్తున్నాను వీళ్ళొచ్చేలో. ఇప్పుడు నా జీవితంలో నేను క్రీస్తు మనకి బహుమతిగా వచ్చాడు. నేను ఏమి ఇవ్వగలను? నేను ఇప్పుడు వేసుకున్న బట్టలు కొత్త బట్టలు కాదు, నేను వేసుకున్న ప్యాంటు కొత్తది కాదు, నేను వేసుకున్న కోటు కొత్తది కాదు, 2 సంవత్సరాల కోటు 2 సంవత్సరాల టీషర్ట్. అంటే దీని గురించి నేను బాధపడ్డాను. కొనాలంటే కొనగలను. నేను ఏమి ఇవ్వాలి, ఏమి చేయగలను, ఏమి దేవుని స్వభావం, దేవుడు ఎలా అయితే బహుమతిగా ఇంతకు అర్థం చెప్పాడు, తండ్రి మనకి యేసుని బహుమతికి ఇస్తేనే వచ్చాడు. నీ దగ్గర ఉన్నది ఇస్తేనే కదా ప్రేమ బయటకు వచ్చేది. నాకు నా వివాహమైన పెళ్ళైన అమ్మాయి మేరీకి రోజు నువ్వంటే నాకు ఇష్టం అంటే ఆ అమ్మాయికి ఏం కావాలో అది నేను ఇవ్వకపోతే అది నిజంగా ప్రేమ ఎలా అవుతుంది? నాకున్న దాంట్లో, దేవుడికి ఉన్న దాంట్లో ది బెస్ట్ ఆయన కుమారుడు. ఆయనకి తన కుమారుడిని ఇవ్వడం కూడా వెందిలేదు. అబ్రహాంని కుమారుడిని ఇవ్వమన్నప్పుడు ఆయన వెందురుదల లేదా అని చూశాడు. అందుకని ఆయన విశ్వాసకి తండ్రి అయ్యాడు. నువ్వు దేవునికి ఏమి ఇవ్వగలవు? దేవుడు నీ దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నాడు? ఆయన బలి కోరుకునే దేవుడు కాదు. హలో, ఆయన నీ దగ్గర నుంచి తీసేసుకోవాలని కోరుకోడు. వీళ్ళొచ్చులో రెడీయా స్టార్ట్ ఓకే. అయితే ముగించేస్తున్నాం. నీ దగ్గర ఉన్నది ఏది కోరుకోడు. అబ్రహాం నుంచి వాళ్ళ కుమారుని కోరుకోలేదు, నువ్వు ఇవ్వాల్సిన అవసరం లేదు, నేను ఆల్రెడీ కుమారుని ఇచ్చేసాను, నువ్వు ఇవ్వాల్సిన అవసరం లేదని అబ్రహాం ఆపాడు. తెలుసా మీకు? అబ్రహాం ఆపినప్పుడే జగత్నాథ్ వేయబడక ముందే నేను నా కుమారుని పంపించాను, కొంతకాలం ఆగు, నా కుమారుడు నిజంగానే బలవుతాడని ఆపేశాడు. నువ్వేమీ ఇవ్వాల్సిన అవసరం లేదు, నీ మనసు ఇస్తే చాలు. ఈరోజు అబ్రహాము మనసు ఇచ్చేసాడు. కుమారుని పెట్టినప్పుడు తన మనసు పెట్టాడు, అంటే తనకి ఇష్టమైనది పెట్టేశాడు, ఇచ్చేసాడు. ఈ సంవత్సరం నేర్చుకున్నాం. అబ్రహాం లాగా బలి నువ్వు ఇవ్వాలని కోరుకుంటే నీ బలి కోరుకోడు, దాని ద్వారా నీ జీవితం మారుస్తాడు. నీ హృదయాన్ని పెడితే ఈరోజు ఏం కోరుకున్నాడు నాకు తెలియదు. నా నుంచి దేవుడు నీకు కూడా చెప్తున్నాడు, నీకు బాగా అర్థమవుతుంది, పలాన్ని ఇచ్చేసాయి. ఒకరికి సేవ చేయమంటున్నాడా, లేదంటే ఒకరికి ఇవ్వమంటున్నాడా, లేదంటే నీ పాప జీవితం తన బలి పీఠం మీద పెట్టి తన కళ చేయమంటున్నాడా? అది పాపంతో ఆడుకోవడమా, లేకపోతే నీకు బాగా ప్రేమగా చూసుకుని అది ఏదో ఉంది, దేన్నో బాగా ప్రేమిస్తున్నావు నువ్వు, దాన్ని అడుగుతున్నాడా? దాన్ని తీసేసుకోవడానికి అడగట్లేదు, నిన్ను ఆశీర్వదించడానికి అడుగుతున్నాడు. ఆయన ఆశీర్వాదాలకు వారసుని అవ్వడానికే దేవుడు మన విశ్వాస జీవితం ముందుకు నడిపించాలనుకుంటున్నాడు. రెడీ? ఓకే, మనందరం కలిసి ఒక చిన్న స్కిట్ చూద్దాం, అందరం ఇంటరాక్ట్ అవుదాం, ఒకసారి మాట్లాడదాం. ఎలా ఉన్నారు అందరూ? ఆనందంగా ఉన్నారా? ఎలా జరుగుతున్నాయి క్రిస్మస్ సెలబ్రేషన్స్? షాపింగ్ చేశారా అందరూ? చేశారా? సరే, ఈరోజు మా ఇంట్లో నేను డెకరేట్ చేయాలనుకుంటున్నాను. మీ అందరూ నాకు హెల్ప్ చేస్తారా? సరే, ఏం కావాలి ఇప్పుడు మనకి డెకరేట్ చేయడానికి? బెలూన్స్ కావాలా? ఇంకా స్టార్, ట్రీ. సరే, స్టార్ని దింపాలి ఇప్పుడు నేను పైనుండి. ఎప్పుడో పోయిన సంవత్సరం లోపల పెట్టాను, ఇప్పుడు దింపి దులపాలి. స్టార్ చూసారా మా స్టార్ ఎంత బలంగా ఉందో? సరే, ఆ పైకి ఎక్కు. వద్దు, ఒకసారి కింద దిగు. పైన పెడదామా కింద పెడదామా? పైకి ఎక్కు నువ్వు. సరే, అక్కడే ఉండు జాగ్రత్తగా, కిందకి దిగొద్దంటే పైకి ఎక్కు. ఉండాలా? నెక్స్ట్ టైం పిలుద్దాం. ట్రీ రామా. ఇప్పుడు దులపాలి ఈ ట్రీని. పాపం సంవత్సరం అయింది.
ఇక్కడే ఉండండి ఇద్దరు, కదలొద్దు, సరేనా? నువ్వు స్టార్ పక్కనే ఉండాలి. సరే, ఇంకా షాపింగ్ చేశారు అయితే అందరూ? సరే, ఈ రోజుకి 2 చాలు, నేను అలసిపోయాను, నాకు ఇంకా షాపింగ్ చేయాలి, నేను షాపింగ్కి వెళ్ళొస్తా. హే నాకు కొంచెం హెల్ప్ చేయవా? నా పేరు స్టార్. నా పేరు ట్రీ. ఏంటి అంత డల్గా ఉన్నా? ఎక్కడో ఎడారిలో నా ఫ్యామిలీతో హ్యాపీగా ఉండే నన్ను తెచ్చి ఇక్కడ పెట్టారు. ఇక్కడ తెచ్చింది కాక ఈ డెకరేషన్స్, ఈ లైటింగ్స్ నాకు వేసేసారు. కమ్ముగా నా ఫ్యామిలీతో నేను ఎడారిలో కమ్ముగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటాను. అలాగే కాక నా క్యాండిల్స్ ఇక్కడ పెడతారు చెట్టుకి. ఎక్కడ కాలిపోతానో అని చెప్పి ఎప్పుడు నాకు అదే భయం, ఎక్కడ నన్ను చంపేస్తారా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాను. నువ్వేంటి అలా ఉన్నావు? నా పరిస్థితి కూడా అదే. ఎక్కడో నేను ఆకాశంలో ఉండాల్సిందాన్ని కిందకు తెచ్చారు. కమ్మగా స్టార్స్తో మూన్తో ఆడుకునే గోళీలాట ఆడుకుంటా ఉండేదాన్ని. తెచ్చి నన్ను ఇక్కడ వేసాడు 27 సంవత్సరాల క్రితం. అప్పుడెప్పుడో జ్ఞానులకి దారి చూపించా. అప్పటి నుంచి నన్ను పైనుంచి కిందకు తెస్తూనే ఉన్నాను. నేనేం చేశాను? ఏం లేదు మేరీ మేడం. తాత వచ్చాడు. హాయ్ ట్రీ, హాయ్ స్టార్, ఎలా ఉన్నారు? బాగోలేను, దరిద్రంగా ఉన్నా. ఎక్కడో ఎడారిలో ఉండే నా ఫ్యామిలీతో హ్యాపీగా ఉండే నన్ను తెచ్చి ఇక్కడ పెట్టారు. బైబుల్ ఏమన్నా రాసిందా ఎవ్రీ ఇయర్ ట్రీని పెట్టాలి, డెకరేషన్ చేయాలి, లైటింగ్స్ వేయాలని చెప్పి? దేవుడు ఏమైనా నోటితో చెప్పాడా ట్రీని పెట్టాలని చెప్పేసి? తాత మేడీ మేడంకి నువ్వైనా చెప్పు తాత. నేను ఎక్కడో ఆకాశంలో ఉండాల్సిందాన్ని కిందకు తెచ్చారు. ప్లీజ్ తాత. నా బాధ ఎవరికి చెప్పుకోవాలమ్మా? అందరు గిఫ్ట్లు ఇచ్చి నా ఆస్తులు కూడా అమ్ముకున్నా. ఇప్పుడు రోడ్డు మీద పడ్డా. ఏం లేదు మేడీ మేడం. ఏంజల్ వచ్చింది. ఏంటి ఏమైంది? మీరందరూ అలా పరిగెత్తుకుంటూ వచ్చారు. ఏమైందంటావేంటి ఏంజల్? ఎక్కడో ఎడారిలో నా ఫ్యామిలీతో హ్యాపీగా ఉండే నన్ను తెచ్చి ఇక్కడ వేశారు. అవునా? ఏంజల్ గుర్తుందా? అప్పుడెప్పుడో మనం 27 సంవత్సరాల క్రితం వర్క్ చేసాము. ఓ నువ్వేనా స్టార్వి? నువ్వేంటి ఇక్కడ ఉన్నావు? పైన ఉండాలి కదా. అక్కడ నుంచి ప్రతి క్రిస్మస్కి నన్ను కిందకే తెస్తున్నారు. అయ్యయ్యో, నువ్వైనా చెప్పు ఏంజల్. మేరీ మేడం రికమెండేషన్ చేయి మమ్మల్ని ఇక్కడ నుంచి విడిపించమని. మా ఫ్యామిలీతో వెళ్ళి హ్యాపీగా ఉంటాం మేము. నా బాధ కూడా. అందరు గిఫ్ట్లు ఇచ్చి నా ఆస్తులు కూడా అమ్ముకున్నా. ఏంటేదో గొడవ జరుగుతుంది, అన్నీ కూడగట్టుకొని మాట్లాడుకుంటున్నాయి అనుకుంటా. ఏం లేదు మేడం. రండి చూద్దాం. ఏంటి మీరు అందరూ ఎవరి ప్లేస్లు ఉంచారు? ఏంటండి నువ్వేంటి ఏంజల్ ఇక్కడ? ఏంటండి మా వాళ్ళందరినీ ఇలా ఇబ్బంది పెడుతున్నారు ప్రతి సంవత్సరం? నేనేం చేశాను? చక్కగా ట్రీని స్టార్ని డెకరేట్ చేసుకున్నాను, నా ఇంటిని డెకరేట్ చేసుకున్నా, అంతే కదా. మీ ఇంటిని డెకరేట్ చేసుకున్నారు కానీ పాపం మా వాళ్ళని చూడండి. ఆ స్టార్ అయితే నుంచొని తనకు కాళ్ళ నొప్పులు వచ్చేసినాయి. ఆ ట్రీ అయితే ఎండిపోయి చచ్చిపోయింది పాపం. దానికి నీళ్ళు పోసారో లేదో కూడా తెలియదు. ఎప్పుడో సంవత్సరం క్రితం పోసుంటారు. మరి వీళ్ళందరూ లేకపోతే నాకు క్రిస్మస్ ఎలా అవుతుందో చెప్పండి. ట్రీ పెట్టుకోవాలి, నేను స్టార్ పెట్టుకోవాలి. పెట్టుకున్నారు కానీ వాళ్ళు ఇచ్చే మెసేజ్ ఏంటో వాళ్ళ మాటల్లోనే విందాం. నేను ఇచ్చే మెసేజ్ ఏంటంటే, నన్ను చూసి ఆత్మీయంగా పచ్చగా అందరూ ఎదగాలని కోరుకుంటున్నాను. నేను ఇచ్చే మెసేజ్ ఏంటంటే, నన్ను పెట్టుకున్నారు కానీ నేను చెప్పేది వినండి. దేవుళ్ళు ఎదగాలి, దేవుళ్ళు నడవాలి, స్టార్లా ఎదగాలి. మీ అందరికి ఓకేనా? నన్ను చూసి గిఫ్ట్ ఇవ్వటం నేర్చుకుంటారు అనుకుంటే మీరే మళ్ళీ నన్ను అడుగుతున్నారు. మీరు కూడా ఇవ్వటం నేర్చుకోండి. సరే, ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నాం మీరు చెప్తారా? స్టార్ నుంచి మనం ఏం నేర్చుకున్నాం? మనం ఇతరులకి స్టార్ వలె దారి చూపాలి కదా. అలాగే మనం ట్రీ నుంచి ఏం నేర్చుకున్నాం? ఆత్మీయతలో మనము ఎన్ని సంవత్సరాలైనా మన ఆత్మీయ స్థితి ఎదగకపోతే మనం ఎన్ని క్రిస్మస్లు జరుపుకున్నా వేస్ట్ కదండి. సో ట్రీ లాగే మనము మన ఆత్మీయ స్థితిని పెంచుకుంటూ ఉండాలి ప్రతి సంవత్సరం. మరి శాంటా నుంచి మనం ఏం నేర్చుకోవాలి? నాకు వినిపించట్లేదు.
తీసుకోవడమే కాకుండా ఇవ్వటం కూడా మనం నేర్చుకోవాలి. సో ఈ క్రిస్మస్లో మనము 3 విషయాలు నేర్చుకున్నాం. సో ఈ రోజు నుంచి ఆ 3 విషయాలు ప్రతి సంవత్సరము మనము పాటిస్తూ ఉందాం. థ్యాంక్ యూ. మేరీ క్రిస్మస్. ఆరాధించే స్థలానికి తీసుకువెళ్ళేలాగా చూడాలి. జ్ఞానంతో ఎవరన్నా నీ దగ్గరికి వచ్చారనుకో, ఈ జ్ఞానంతో నువ్వు పరలోకానికి వెళ్ళవు. ఆ జ్ఞానానికి మూలమైన యేసుక్రీస్తు వద్దగా నువ్వు వస్తేనే, నిజ దేవుని తెలుసుకుంటేనే నీ జ్ఞానానికి ఒక అర్థం ఉంది అని తేవాలి. గొల్లల దగ్గరికి వెళ్ళాలి అంటే నువ్వు ఎంత దీనస్థితిలో ఉన్నవారినైనా, రీసౌండ్ వస్తుంది, గ్రీన్ కొంచెం తగ్గించవా, ఎంత దీనస్థితిలో ఉన్న వాళ్ళైనా, పేదవారైనా, దిక్కులేని వారైనా, వారు ఈ లోకంలో అధికారం లేకపోయినా వారిని నువ్వు చేర్చుకొని వారికి కూడా డబ్బు ఇవ్వలేకపోయినా, సువార్త డబ్బు కోసం కాకుండా నేను దేవుని పని చేస్తే నాకేమొస్తుందని ఆశించకుండా, వింటున్నారు అందరూ, నేను దేవుని పని చేస్తే నాకు ఏమొస్తుందని ఆశించకుండా అలాంటి వారి దగ్గరికి కూడా వెళ్ళాలి. జ్ఞానుల దగ్గరికి వెళ్ళాలి, గొల్లల దగ్గరికి వెళ్ళాలి. ప్రతి ఒక్కళ్ళు దేవుని ఆరాధించేలాగా చేయాలని దేవుడు దూతను చూసి మనం నేర్చుకోవాలని కోరుతున్నాడు. హల్లెలూయా. ఇంకేమన్నా చిన్న ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంది. లూకాసు సువార్త దాని గురించి మేరీ ఇంకా కొంతమంది మన చర్చ్ అందరు కలిసి టెస్ట్ పెట్టడం జరిగింది. పెద్దవాళ్ళు రాశారు, చిన్నవాళ్ళు రాశారు, యూత్ రాశారు. అయితే ఎన్ని మార్కులు ఎవరికి వచ్చాయని ఎక్కడ చెప్పము, ఎవరిని అవమానపరచము. కానీ ఇది అంతా ఎందుకు అంటే నాకు బహుమతి రాలేదని కోరుకోవద్దు. మనము బహుమతులు బైబిల్లో దాగి ఉన్నాయి. మీరు ఎంత టెస్ట్ కోసం చదివారో అలాగే మన వ్యక్తిగతంగా కూడా నేను దేవుడి నుంచి బహుమతి పొందుకోవాలి అని కసితో చదివితే ఖచ్చితంగా దేవుడు మీ అందరికీ బహుమతి ఇచ్చే దేవుడు. అయితే మనం ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్లోకి వెళ్దాం. మొన్న పెద్దవాళ్ళు ఎంతమంది పార్టిసిపేట్ చేశారండి? ఒకసారి చేతులు ఎత్తుతారా? ఆడవాళ్ళే ఎక్కువ ఉన్నారే. ఆశీర్వాదం అంకుల్ ఇక్కడ వెనకాతలు ఉన్నారు. ఎవరికి వచ్చింది అనుకుంటున్నారు మీ అందరిలో? సో పెద్దవాళ్ళకి ప్రైజ్లు ఇవ్వడానికి సుధాకర్ పాస్టర్ గారిని ముందుకు రమ్మంటుంది. సో బైబిల్ టెస్ట్ లూకాసు వార్త మీద జరిగిందండి. లూకాసు వార్తలో సరే విన్నర్స్ పేర్లు పిలిచినప్పుడు వెనకాతల వాళ్ళని అభినందిస్తూ చప్పట్లు కొట్టండి. సో బైబిల్ టెస్ట్లో ఫస్ట్ ప్రైజ్ జి ఆశీర్వాదం గారు. గట్టిగా. మగవాళ్ళు అంకుల్ ఒక్కలే పార్టిసిపేట్ చేసినా అంకుల్ ప్రైజ్ తీసుకున్నారు ఈరోజు. నెక్స్ట్ సెకండ్ ప్రైజ్ టి ప్రసన్న గారు. థర్డ్ ప్రైజ్ మిస్టర్ రషీద్ గారు. అలాగే ఇదే గేమ్లో పార్టిసిపేషన్ కూడా ఉన్నారండి. వై విమల గారు. నెక్స్ట్ డి అనురాధ గారు. కె శ్యామల గారు.
ఎగ్జామ్ రాసిన వాళ్ళందరికీ పార్టిసిపేషన్. నెక్స్ట్ ఆశ. కే పద్మ గారు. నెక్స్ట్ సులోచన గారు. నెక్స్ట్ జమీలా సిస్టర్. పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ ఎంకరేజ్మెంట్ అన్నమాట. నెక్స్ట్ టైం ఫస్ట్ రావాలని అంట. నెక్స్ట్ తారా సిస్టర్. క్లాప్స్ కొట్టండి. థ్యాంక్ యూ అంకుల్. నెక్స్ట్ యూత్ మీట్లో కూడా సేమ్ లోకసువార్త మీద టెస్ట్ జరిగిందండి. పాపం చాలా టెన్షనే పడ్డారు. సో మన సంఘ కాపరి సుధాకర్ పాస్టర్ గారు వచ్చి గిఫ్ట్లు ఇవ్వాల్సింది. అంకుల్ కూడా ఉన్నారు. ఫస్ట్ ప్రైజ్ కే షీబా ఏంజల్. సెకండ్ ప్రైజ్ డి శైలజ. థర్డ్ ప్రైజ్ కే డానీ. డానీ ఉంటే రావాలి. రాసి తీసుకున్నారు. థ్యాంక్ యూ మావయ్య. మనోహర్ పాస్టర్ గారు. ఇప్పుడు యూత్ మీట్లో కూడా చాలామంది పార్టిసిపేట్ చేశారండి. సో వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తూ గిఫ్ట్స్ ఇస్తున్నాము. సో నెక్స్ట్ టైం మీరు కూడా తీసుకోవాలని ఆశపడుతున్నాను. డి భరణి. జీ దరహాస్. పి లిడియా. ఎస్ నిఖిత. ఎవరు ఆవిడ? డి ఆకాంక్ష ఉందా? థ్యాంక్ యూ అంకుల్. మాకు ఇక్కడ కొన్ని స్పెషల్ ప్రైజ్లు ఉన్నాయంటే అంటే ప్రతి దాంట్లోనూ మాకు సపోర్ట్ చేస్తూ మేము పిలిచినప్పుడల్లా వచ్చి సంఘంలో అన్నిటిలో పాల్గొంటూ అలాగే సంఘంలో యూత్ మీట్లో కానీ ఎందులో అయినా పరిచర్య చేస్తూ ఉన్న పిల్లలకి మేము సపోర్ట్ చేస్తా గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాము. దానికి పాస్టమ్ గారు వచ్చి గిఫ్ట్లు ఇస్తారు అండి. చప్పట్లు కొడదాం. ఫస్ట్ డి శైలజ. ఈ అమ్మాయి అంటే సంవత్సరం అంతా రెగ్యులర్గా ఈ అమ్మాయి కోసం అందరికీ తెలుసు దేవుడు అంటే చాలా ఆసక్తి. సో మేము ఏది పెట్టినా ముందు తను ఉండిద్దండి. సో దేవుడు తనని బహుగా దీవించును గాక. అలాగే అక్కడ పులివెందురెడ్డి కాలనీలో కూడా ఇంకో అమ్మాయి ఉంది, తను రాలేదనుకుంటా, జ్యోతి. మేము అక్కడ రాకముందే ఆ అమ్మాయి అక్కడ డోర్స్ ఓపెన్ చేసి క్లీన్ చేసి చైర్లు వేసి మాకంటే ముందుగా ఆ అమ్మాయి అక్కడ ఉంటుంది. సో అలాంటి వాళ్ళని మనము సపోర్ట్ చేయాలి. అలాగే ఇంకొక ప్రైజ్ స్పెషల్ ప్రైజ్ కూడా ఉంది. సో జ్యోతికి సువార్తక్క వచ్చి
ప్రైజ్ తీసుకొని జ్యోతికి అందజేయాల్సిందిగా కోరుచున్నాం. పులివెందుల రెడ్డి కాలనీలో ఈ అక్క కూడా రెగ్యులర్గా వస్తారు, అందరికంటే ముందు వస్తారనమాట. సో ఎవరు వచ్చినా రాకపోయినా ఎప్పుడు మేము ప్రేయర్ పెట్టినా అక్క ఉంటారు. సో అక్క ఇక్కడ ఉంటాం మనకి చాలా సంతోషం. థ్యాంక్ యూ అక్క. సో ఇంకో లాస్ట్ స్పెషల్ ప్రైజ్, లాస్ట్ అంటే లాస్ట్ కాదు, ఈయనే పెద్ద అనమాట. మేము ప్రతి ఆదివారం మా ఇంటికి మా అందరికంటే ముందు తయారై వస్తాడు, వచ్చి బెల్ల కొడతాడు, ఏంటి ఇంకా రెడీ అవ్వలేదు, ఏంటి మీరు ఇంక రారా అని. సో ఈ అబ్బాయి ఏమంటాడు తెలుసా, ఆదివారం శనివారం ముందే అన్నారు ఆదివారం తొందర రెడీ అవ్వండి అంటాడు. మాకు గుర్తు చేస్తూ ఉంటాడు, అన్న నేను వస్తా నన్ను తీసుకెళ్ళండి, ట్యూషన్ మానేసైనా వస్తాడు బంటిరా. ఈ అబ్బాయి కళ్ళల్లో గట్టిగా చిన్న వయసులోనే దేవుని సేవలో ఈ అబ్బాయి కళ్ళల్లో ఆనందం బహుశా ఇక్కడున్న వాళ్ళు ఎవరిలో చూడలేదు, చూడబోనేమో కూడా. వాళ్ళు ఒక హైందవ కుటుంబంలో అబ్బాయి ఎదుగుతా మన సంఘంలో అబ్బాయి దేవుని కొరకు పరిచయం చేస్తున్నాడు, ప్యాడ్స్ కొడుతున్నాడు తెలుసా మీకు. ఇక్కడున్న ఎవ్వరూ అలా కొట్టలేరు. ఈ అబ్బాయి నేర్చుకుని నెల కూడా కాలేదు. అండర్ ద ట్రైనింగ్ ఆఫ్ గురు శామ్యూల్, మా అన్న కింద శిష్యుడు అనమాట. ఎటు పోయినా వస్తాడు, అన్నిట్లో ముందుంటాడు. ఇంకా దేవుడు బాగా దీవించాలని కోరుకున్నాను. గట్టిగా థ్యాంక్ యూ. 10 అవుతుంది, అందరికీ ఆకలి వేస్తూ ఉంటుంది. మరి ఇంకా చివరి ప్రార్థన. చివరి ప్రార్థన చేసుకుందాం. దానికి ముందుగా మరి ఈ సంవత్సరం అయితే మేమేం చేయలేదు, నా మటుకు నేనైతే ఏం చేయలేదు. ప్రతిసారి అన్నీ కష్టపడేవాడిని, కానీ నన్ను పక్కన కూర్చోబెట్టేసి అన్నీ వీలే చేశారు. యూత్, మా కోడలు, ఈ అమ్మాయిలందరూ కూడా. తర్వాత భోజనాలు కూడా, అమ్మ మీకు ఎందుకులే అని నేను ప్రతి సంవత్సరం అలా చెప్తూ వచ్చేవాడిని. నాకు భోజనాలు, బయట భోజనాలు నచ్చట్లేదు, మేమే చేస్తామని అందరూ వాళ్ళే స్వయంగా కూర్చొని వాళ్ళే సెలవులు పెట్టుకొని కొంతమంది పనులకు కూడా ఈరోజు చాలా కష్టపడి చేశారు. చాలా టేస్టీగా ఉంటాయి. దానికి మెయిన్ మరి కోటేశ్వరమ్మ సిస్టర్ గారు దాని ప్లానింగ్ అంతా కూడా, అలాగే మరి రమేష్ బ్రదరు, అలాగే సిస్టర్ గారు కూడా, వీళ్ళందరూ కూడా మరి మన సంఘస్థులందరూ కూడా చాలా కష్టపడ్డారు. అందరూ కూడా క్లాప్స్ కొడదాం. ఈ డెకరేషన్ కూడా అసలు నాకు తెలీదు, ఎలా చేశారో కూడా తెలీదు. ఈరోజు వచ్చాక చూశాను నేను. అంత చక్కగా చేశారు, కష్టపడ్డారు. నిన్న కూడా నైట్ 11 తర్వాతనే ఇంటికి వచ్చారు వీళ్ళు. 11 దాకా కూడా ఇక్కడే ఉన్నారు. అలాగే షేబా కూడా చాలా మంచి మోటివేషన్ అమ్మాయిలకి, ఎస్పెషల్లీ అమ్మాయిలకి. వాళ్ళకి బాగా దగ్గర అయిపోయి అమ్మాయిలకి మంచి ఎంకరేజ్మెంట్ స్పిరిచువల్గా. నిజంగా అలాంటి వాళ్ళు ఈ యొక్క టైంలో చాలా తక్కువ. ఎందుకంటే అమ్మాయి జాబ్ చేస్తూ కూడా, అమ్మాయి స్పేర్ టైం అంతా కూడా ఆ ఫ్రీ టైంలో వీళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళని మంచి ఎంకరేజ్ చేసి దేవుని సన్నిధి నడిపించి ఎన్నెన్నో విషయాలు మరి షేర్ చేసుకుంటూ మరి బలపరచబడడానికి సహాయపడిన షేబాకు కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాం. మరి ఈ సమయంలో చివరి ప్రార్థన, ఆశీర్వాదం. మన మధ్యలో ఉన్నటువంటి మాగులూరు సుధాకర్ పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. తర్వాత ఆశీర్వాదంతో ఈ కూడికను ముగించుకుందాం. అలాగే మనోహర్ పాస్టర్ గారు కూడా ఇక్కడికి వచ్చినట్టయితే, మనోహర్ పాస్టర్ గారు కూడా ప్రార్థన చేసుకుందాము. మహోన్నతుడ చిన్న తండ్రి, మహిమగల దేవుడు తండ్రి, మహాశక్తి గల దేవుడు తండ్రి, హోరేబ్ చర్చి అయా తండ్రి, మరి సంఘంతో కూడా కలిసి అయా సేవకుడైన మరి సుధాకర్ బ్రదర్ గారు, సిస్టర్ గారు, వారికి యొక్క కుమారుడు, మరి 2 కుమారులు, కోడలు అందరూ కలిసి సంఘంతో కలిసి
ఈ విధంగా తండ్రి నీ పుట్టినదినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ యొక్క సెలబ్రేషన్ చేసుకుంటూ ప్రభా నువ్వు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు. వాక్యం ద్వారా నువ్వు మాట్లాడుతూ వచ్చావు. నిన్ను కలిగి ఉంటామనేదే క్రిస్మస్ అని మాట్లాడావు. నీకు ఇష్టంగా జీవించడమే క్రిస్మస్ అని మాట్లాడావు. అదేవిధంగా మరి పరిచయలో కూడా ప్రభా మరి బిడ్డలు మరి ఎంతమంది బిడ్డలు అయితే సహాయపడుతున్నారో వారందరూ కూర్చుకుంటూ మరి గేమ్స్ పెట్టుకొని బహుమానాలు ఇచ్చారు. ఏ విధంగా ప్రోత్సహిస్తున్నారు వారు నువ్వు చెప్పడం జరిగింది. ఈ సంఘాన్ని ప్రభా మరి నువ్వే దీవించు, ఆశ్రయించు. వచ్చిన ప్రతి బిడ్డను కూడా దీవించమని, ఆశ్రయించమని అయ్యా తండ్రి. మరి వచ్చే సంవత్సరం ఇంకా ఈ సంఘం అభివృద్ధి కావడానికి కృప చూపమని, సహాయం చేయమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభు అయిన యేసు క్రీస్తు కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం యేసు క్రీస్తును తమ హృదయంలో నింపుకొని మన హృదయంలో జన్మింపజేసుకొని పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడుచున్న మనలకు ఇప్పుడును సదాకాలము ఆయన రాకడ పర్యంతము తోడయ్యండి నడిపించునుగాక. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపచేయు హమేషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దానము. ఈ మీద కృమ్మారించుము దేవా, క్రమర ప్రేమ వర్షము కృమ్మారించుము దేవా. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్. అందరూ కూడా సంతోషంగా ఆనందంగా ఈ క్రిస్మస్ జరుపుకోవాలని కోరుకుంటూ ముగిస్తున్నాం.